నమస్తే, నా పేరు కృష్ణంరాజు వివిఆర్. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ కూటమి మార్చి 17 ఆదివారం నాడు చిలకలూరిపేట సమీపంలోని బొప్పూడి వద్ద నిర్వహించిన ప్రజాగళం సభ పాక్షికంగానే సఫలమైంది. అనేకానేక విషయాల్లో ఆ సభ విఫలం కూడా అయ్యిందని చెప్పాలి. ఎందుకు ఈ మాట అనవలసి వస్తుందంటే, దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగిన తర్వాత మోడీ గారు పాల్గొన్న మొట్టమొదటి సభ ఈ చిలకలూరిపేట సభ. దీని మీద జాతీయ స్థాయిలో కూడా చాలా పెద్ద ఎత్తున అంచనాలున్నాయి. 3 పార్టీలు కలిపి, అంటే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కలిపి ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నందువలన లక్షలాది మంది ప్రజలు తరలి వస్తారు. చాలా అద్భుతంగా సాగుతోంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ఈ 3 పార్టీల వారు విరుచుకుపడతారు అన్న అంచనాలు చాలామందిలో ఉన్నాయి. అయితే ఈ అంచనాలకు భిన్నంగా చిలకలూరిపేట సమావేశం జరగటం విశేషం. జనం కూడా బహుశా ఆశించినంతగా వచ్చినట్లుగా కనిపించడం లేదు. అది ఒక ఆస్పెక్ట్. అయితే మోడీ గారి ప్రసంగం కూడా మనం ఒకసారి పరిశీలించాలి. మోడీ గారు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డిని నేరుగా పేరు ప్రస్తావించలేదు. ఆయన పనితీరును ఒక్కసారి మాత్రం విమర్శించారు అంతే తప్ప, వ్యక్తిగతంగా ఆయన చేసిన పనులు కానీ లేకపోతే ఇతర అంశాల గురించి కానీ ఆయన ఎక్కడా ప్రస్తావించకపోవటం ఇక్కడ ప్రధానంగా మనం గమనించాలి. ఆయన ఈ ప్రభుత్వానికి సంబంధించి ప్రధానంగా 2 అంశాలు చెప్పారు. జగన్ ప్రభుత్వ మంత్రులు అవినీతిలో పోటీ పడ్డారని ఒకసారి అని చెప్పన్నారు. అయితే దీనికి భిన్నంగా మోడీ గారికి ముందు మాట్లాడిన పవన్ కళ్యాణ్ మామూలుగానే జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగాను ఆయన ప్రభుత్వ తీరును కూడా చాలా తీవ్రంగానే విమర్శించారు. ఆ తరువాత మాట్లాడిన చంద్రబాబు నాయుడు గారైతే దాదాపు 12 నిమిషాలకు పైగా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించే పనే పెట్టుకున్నారు. అది కూడా మోడీ గారి సమక్షంలోనే. ఇదంతా మోడీ గారు విన్నారు. ఆ తర్వాత మాట్లాడిన మోడీ గారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆయన చాలా క్యాజువల్గా భారతదేశానికి ఎన్డీఏ అవసరం ఉంది, 400 సీట్లకు పైగా ఇవ్వాలి, అలాగే రాష్ట్రంలో కూడా ఎన్డీఏ కూటమిని మీరు గెలిపించాలి అని చెప్పడానికి ప్రయత్నించారు తప్ప జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగాను లేకపోతే ఆయన మీద ఉన్న కేసుల అంశం కానీ లేకపోతే ఇతరత్ర అంశాలను కానీ ఎక్కడా కూడా మోడీ గారు ప్రస్తావించలేదు. ఇది మోడీ గారి సహజమైన ప్రసంగ రీతికి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే మోడీ గారు ఏ రాష్ట్రానికి వెళితే ఆ రాష్ట్రంలో తమకు ప్రత్యర్థులుగా ఉన్న వ్యక్తులను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారు. తమిళనాడు వెళితే స్టాలిన్ చేస్తారు. ఢిల్లీలో ఉంటే ఆప్ ప్రెసిడెంట్ ఆయన్ని అరవింద్ కేజ్రీవాల్ గారిని టార్గెట్ చేస్తారు. ఇంకో చోటుకి వెళ్తే ఇంకొక ప్రత్యర్థిని టార్గెట్ చేస్తారు. కానీ అటువంటి టార్గెట్ అనేది ఈ రోజున చిలకలూరిపేటలో మోడీ గారు చేయకపోవటం గమనించతగ్గ విషయం. అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి కూడా తీవ్రంగా నిరాశ కలిగించే అంశమే. నిజానికి మోడీ గారు జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగాను పరిపాలనలో ఆయన చేసిన తప్పులను టార్గెట్ చేసి మీ సంగతి చూస్తాం, మేము అధికారంలోకి వస్తే, సహజంగా రాజకీయ నాయకులు అట్లాగా మాట్లాడతారు, మేము అధికారంలోకి వచ్చినప్పుడు మీ సంగతి చూస్తామని చెప్పి. అటువంటి మాటలేమీ మాట్లాడలేదు. ఇదే మోడీ గారి గతంలో చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి అవినీతి ఆరోపణలు వస్తే వాటి మీద చాలా తీవ్రంగా స్పందించారు. పోలవరం చంద్రబాబు నాయుడుకి ఒక ఏటీఎంగా మారిందని కూడా ఆయన అన్నారు. కానీ ఈసారి జగన్ని టార్గెట్ చేస్తూ పవన్ కళ్యాణ్, అలాగే జగన్ని టార్గెట్ చేస్తూ మోడీ గారు
విమర్శలు చేయకపోవటం అనేది ఈ మొత్తం సభలో ఒక ప్రధానమైన అంశంగా మనం భావించాలి. దీనికి కారణం ఏమిటంటే బహుశా మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న వ్యక్తిగతమైన బాంధవ్యం కూడా కావచ్చేమో. ఎందుకంటే ఈ 5 సంవత్సరాల్లో మోడీ గారిని 23 సార్లు కలిసిన ఏకైక ముఖ్యమంత్రి భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే. జగన్మోహన్ రెడ్డి ఏదో 2-3 బిల్స్కు మినహా అన్ని విషయాల్లో ఎన్డీఏకు మోడీ గారి నిర్ణయాలకు ఆయన మద్దతు ప్రకటించారు. మోడీ గారి సలహా మీదే ఆయన కొన్ని కార్యక్రమాలు కూడా, అంటే మన సుప్రీంకోర్టు న్యాయమూర్తికి వ్యతిరేకంగా ఒక లేఖ రైటింగ్ కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో ముందుగానే మోడీ గారికి చెప్పిన అంశం కూడా కావచ్చు, ఇవన్నీ కూడా వారి మధ్యన ఉన్న ఒక బాంధవ్యానికి మనకి నిదర్శనాలుగా కనిపిస్తూ ఉంటాయి. అటువంటి కారణం ఏమైనా ఉందో ఏమో కానీ మోడీ గారు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని నేరుగా టార్గెట్ చేయలేదు. రెండోది, మోడీ గారు ఏమంటారంటే వైసీపీకి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తేడా లేదు, రెండు ఒకే తాను గుడ్డలు, ఈ రెండు కూడా కలిసి పనిచేస్తాయని చెప్పన్నారు. కానీ ఈ ఆరోపణ అనేది దాంట్లో పసలేని ఆరోపణగానే ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి రిలవెన్సీ లేదు, వారికి ఉన్న ఓట్ల శాతం మరీ 100 కన్నా కూడా తక్కువగానే ఉంది, అది పెరిగే అవకాశం కూడా లేదు. కాబట్టి వీరు కలిసి చేసేందుకు ఆస్కారం కూడా లేదు. అది ఎందుకంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న కోపంతో మోడీ గారు ఇక్కడ ఇటువంటి కామెంట్ చేస్తూ దానికి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిపి ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ సభ అనేది ప్రధాని మోడీ గారు వస్తే నిర్వహించవలసిన సభలాగా ఏమీ కనిపించలేదు. దీంట్లో అనేక వైఫల్యాలు, ముఖ్యంగా భద్రతా వైఫల్యాలతో పాటు మైకులు మొరాయించటం, ప్రధాని మోడీ గారు సాక్షాత్తు ఆయన దేశ ప్రధానమంత్రి, ఆయన ప్రసంగిస్తున్న సమయంలో కూడా దాదాపు 5 నిమిషాల పాటు మైకులు మొరాయించినాయి. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు కూడా మైకులు మొరాయించాయి. ఇంత అధ్వాన్నమైన ఏర్పాట్లు ఎందుకు చేశారు, ఎలా చేశారు, దీనికి కారణాలు ఏమిటి కూడా ఆ పార్టీలు అన్వేషించుకోవాలి. ఎందుకంటే ఇది సాదాసీదా సభ అయితే ఖచ్చితంగా కాదు. దీనికి మనం ఇందాక చెప్పినట్టు ఎన్నికల నగారా మోగిన తర్వాత ఏర్పాటు చేసిన మొట్టమొదటి సభ. ఈ మొట్టమొదటి సభలో నిజంగా చెప్పాలంటే మోడీ గారు కూడా తన మిత్రపక్షాలని నిరాశపరిచారు. అలాగే ఈ మిత్రపక్షాలు అధికారంలోకి రావటానికి ఒక ఏర్పాట్లను చేసే, అదే ఒక ఉత్తేజకరమైన ప్రసంగం చేసే విషయంలో కూడా మోడీ గారు ఫెయిల్ అయ్యారని చెప్పాలి. ఓవరాల్గా చూస్తే ఈ చిలకలూరిపేట సమావేశం అనేది పాక్షికంగానే సఫలమైంది. అనేక లోపాలు, వైఫల్యాలు ఈ సభలో కొట్టొచ్చినట్లు కనిపించాయి. నమస్తే.